తిరుపతి జిల్లాలో బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇక లోక్సభ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా మెజారిటీతో గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. 2019లో ఈవీఎంలతో గెలిచిన జగన్ ఇప్పుడు కొత్తగా విమర్శలు చేయడం తగదని అన్నారు. జగన్ ప్రవర్తన, పనితీరు కారణంగానే ఓటమి పాలయ్యారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ఆయన పాలనలో విసిగిపోయారని అన్నారు. ప్రజలకు కూటమి సుస్థిర పాలనను అందిస్తోందని అన్నారు. అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు తమ పడినటువంటి కష్టాలు, 5 సంవత్సరాలు తమ పడినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఎన్డీఏ కూటమే దానికి సరైనటువంటి ప్లాట్ఫామ్ అని చెప్పి నమ్మి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటనే ఆయుధంతో తమ తీర్పుని ఎన్డీఏకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. 2019లో ఈవీఎంలతో గెలిచినటువంటి, అంటే ఈవీఎం ద్వారా దాదాపు ఇది 6వ ఎన్నికలు. మనకు ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మామూలుగా దేని వస్తే దానికే పోతుంది. ఆయనకి ఏదైనా అనుమానాలుంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఏదైనా అనుమానాలుంటే వెళ్ళి నివృత్తి చేసుకోవచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓటమికి కారణం నువ్వే. నీ ప్రవర్తన, నీ పనితీరు, నీ ప్రవర్తన, నీ పనితీరు. ఏ రోజైనా ప్రజలను కలిసావు నువ్వు? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నీ గుర్తైనటువంటి ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఏసీలో కూర్చొని, ఏసీ రూమ్లో కూర్చొని ప్రజల్ని కలవకుండా పరదాల చాటునొచ్చి సిగ్గుండాలి నీకు. ఈరోజు ఈవీల మీద నెపం మోటేదానికి 5 సంవత్సరాలు ప్రజల కష్టాలని, ప్రజల ఇబ్బందుల్ని, ప్రజల బాధల్ని గాల్లోకి వదిలేసి గాల్లో తిరిగే ముఖ్యమంత్రి నువ్వు. ఇంక నీకు ఓటేలా వేస్తారు ప్రజలు? ఎమ్మెల్యేల మీద, నీ అభ్యర్థుల మీద, నీ మంత్రుల మీద సర్వే చేయించుకున్నారు. ఆ రోజు నేను చెప్పడం జరిగింది, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ మీద మీరు సర్వే చేయించుకోండి, మీ పనితీరు మీద మీరు సర్వే చేయించుకోండి. అప్పటికే తెలిసిపోయింది ఆయనకి, అప్పటికే తెలిసిపోయింది.